సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాత్రమే కీలకంగా కనిపిస్తున్నారు. 15 ఏళ్ల పాటు 3 పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుంది అని చెబుతున్న జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం తాను నిర్వహించే శాఖలపైన మాత్రమే దృష్టి పెడుతున్నారు తప్ప ఇతర శాఖలపైన, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఎలాంటిదో అనే విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇదే సమయంలో తనకు సంబంధం లేని శాఖల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ తలదూర్చడం లేదు. అటు బీజేపీ మంత్రి కూడా అంతే. కానీ ఎక్కువగా అధికారం చలాయిస్తుంది, అన్ని శాఖల్లో వేలు పెడుతుంది మాత్రం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ప్రభుత్వంలోని అన్ని శాఖల పనితీరును సమీక్షించడం, వాటిలో సమస్యలు పరిష్కరించడం ముఖ్యమంత్రి కర్తవ్యం. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి మాత్రం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం చంద్రబాబు కన్నా మంత్రి లోకేష్ పవర్ఫుల్ అని కూడా సచివాలయంలో కథలుగా ప్రచారం అవుతుంది. మంత్రి లోకేష్ అనే విషయం జగమెరిగిన వాస్తవం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరుగుతున్నది కేవలం మంత్రి లోకేష్ సిఫార్సుతో సీఎం చంద్రబాబు అని సచివాలయంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా జిల్లాలోని డిఆర్ఓ, ఆర్డీఓ, డిఎస్పీల బదిలీలు, పోస్టింగ్లు కూడా మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఇక మరో విషయం ఏమిటంటే పేరుకే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఆయనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ వల్ల డిప్యూటీ సీఎం పోస్టుకు గుర్తింపుతో పాటు వాల్యూ పెరిగింది అనేది వాస్తవం. కానీ డిప్యూటీ సీఎం పోస్టు వల్ల పవన్ కళ్యాణ్ కి గుర్తింపు రాలేదు. పవన్ కూడా తాను నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలకే పరిమితం అయ్యారే తప్ప తాను డిప్యూటీ సీఎం అయినా కూడా ఇతర మంత్రుల శాఖల్లో కలుగజేసుకోవటం లేదు. ఏ విషయం అయినా సరే నేరుగా మంత్రివర్గం సమావేశంలో మాట్లాడుతున్నారు తప్ప బయట ఎలాంటి కాంట్రవర్సీ కామెంట్లు చేయటం లేదు. ఇక మంత్రివర్గంలో ఒక బీజేపీ మంత్రి కూడా ఉన్నారు. ఆయన కూడా మౌనంగా తన పని తాను చేసుకుపోతుంటారనేది వాస్తవం. వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న సత్యకుమార్ ప్రతి పని విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. బిల్లుల మంజూరు విషయంలో కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ మాత్రమే కీలకంగా ఉన్నారు. వారిద్దరికి మాత్రమే అధికారులు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. తాను డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పటికీ తన పరిమితులు తనకు తెలుసని పవన్ కళ్యాణ్ సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ కళ్యాణ్ ను బాధ పెట్టే విధంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేయరన్నది వాస్తవం. సీఎం చంద్రబాబు పదే పవన్ తో పొత్తు ప్రస్తావన గురించి వ్యాఖ్యానిస్తుంటే పవన్ ను తన సోదరుడంటూ లోకేష్ ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్థాయికి తగిన గౌరవం ఇస్తున్నారు. కానీ ప్రభుత్వంలో మాత్రం ఆ స్థాయిలో జరగటం లేదనే మాట బాగా వినిపిస్తోంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో టీడీపీ అధికారమే ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు కన్నా మంత్రి లోకేష్ హవానే ఎక్కువగా వీస్తుందనే మాట బాగా వినిపిస్తోంది.